హాయ్ అండి. ఈరోజు ఒక కథ. బాస్ వస్తున్నారు అని అందరూ హడావిడి పడుతూ వారి వారి క్యాబిన్లను నీటుగా సర్దుకొని పెండింగ్ ఫైల్స్ అన్నీ ఫాస్ట్గా ఫినిష్ చేసుకుంటారు. కొంతమంది అమ్మాయిలు మేకప్ వేసుకుంటుంటారు. ఇవాళ ఆఫీస్లో అందరూ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏమైంది మీ అందరికీ అని అడుగుతుంది సీత తన కొలీగ్ మరియు ఫ్రెండ్ అయిన శాంతిని. నువ్వు ఆఫీస్కి కొత్త కదా, నీకు తెలియదు. నిన్ను ఇంటర్వ్యూ చేసింది మన చిన్న బాస్ వాసు సార్. మన పెద్ద బాస్ రామ్ సార్ బిజినెస్ పని మీద సింగపూర్ వెళ్ళి ఇవ్వాలే రిటర్న్ అయ్యారు. పెద్ద చండ శాసనుడు. వర్క్లో పర్ఫెక్ట్నెస్, ఆఫీస్లో క్లీన్లీనెస్ లేకపోతే తాట తీస్తాడు. చూడటానికి మహేష్ బాబులాగా ఉంటాడు కానీ అన్నీ అర్జున్ రెడ్డి వేషాలే. నువ్వు జాగ్రత్తగా మసులుకో తన దగ్గర. తను ఆఫీస్లో లేనప్పుడు నిన్ను అపాయింట్మెంట్ చేసినందుకు ఏమి వీరంగం వేస్తాడో ఇప్పుడు అని కంగారుగా లిప్స్టిక్ వేసుకొని తన ఫైల్స్ ఓపెన్ చేసింది శాంతి. అంత మూర్ఖుడా రామ్ సార్ అని మనసులో అనుకుంది సీత. రామ్ సింగపూర్ నుంచి ఫ్లైట్ దిగి డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చాడు. అచ్చు మహేష్ బాబుకి కజిన్ బ్రదర్ లాగా ఉన్న అతనికి లేడీ స్టాఫ్ అంతా ఓపెన్గా సైట్ కొడుతుంటారు. అందరూ గుడ్ మార్నింగ్ సార్ అని చెబుతుంటే తల ఊపుతూ వడివడిగా తన క్యాబిన్లోకి వెళుతూ ఆగి పక్కకి చూస్తాడు రామ్. అక్కడ ఒక అమ్మాయి తలదించుకొని సైలెంట్గా పని చేసుకుంటుంది. ఎవరురా తను? వాసు అని తన ఫ్రెండ్ని అడిగాడు రామ్. తను మా పిన్ని గారి అమ్మాయిరా. చాలా మంచి అమ్మాయి. వర్క్ కూడా చాలా బాగా చేస్తుంది. నువ్వు ఫారిన్లో ఉన్నప్పుడు ఆ పోస్టులో అమ్మాయి పెళ్ళని జాబ్ మానేసింది. అప్పుడు గ్రాఫిక్ డిజైనర్గా జాయిన్ అయింది సీత అని అంటాడు వాసు. ఏంటి రికమెండేషన్ క్యాండిడేటా అని నొసలు చిట్లిస్తాడు రామ్. బాబు, నీ గురించి నాకు తెలిసి కూడా నేను ఆ పని చేస్తానా చెప్పు. ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అయింది. ర్యాంక్ స్టూడెంట్ రా తను అని చేతులు జోడిస్తాడు వాసు. సరేలే పద అని క్యాబిన్కి వెళ్ళిపోతాడు రామ్ వాసుతో కలిసి. రామ్ కాసేపట్లో స్టాఫ్ మీటింగ్ పెడతాడు. స్టాఫ్ అంతా కంగారుగా భయంగా కాన్ఫరెన్స్ రూమ్లోకి వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు సార్ ఏమంటారో, ఎవరికి మూడిందో అని. రామ్ 1 by 1 అన్ని డిపార్ట్మెంట్స్తో వర్క్ గురించి డిస్కస్ చేసి చివరికి గ్రాఫిక్ డిజైన్ టీంతో నెక్స్ట్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ అటూ ఇటూ నడుస్తూ మధ్యలో సీతను గమనిస్తూ ఉంటాడు. ఆమె తన పక్కన ఉన్న శాంతితో తప్ప ఇంకా ఎవరితోనూ అవసరం ఉంటే తప్ప మాట్లాడటం లేదు. రామ్ చెప్పేదంతా నోట్ చేస్తూ ఫైల్స్ అండ్ స్క్రీన్ని చూస్తుంది కానీ రామ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఎంత వీలైతే అంత చిన్నగా కనబడేలా ఆమె కుంచుకొని కూర్చుంది సీట్లో. తనని ఎవరూ నోటీస్ కూడా చేయలేనట్లుగా రెడీ అయ్యింది. ఇంకో సీతని కూడా ఆ డ్రెస్లో దూర్చేంత వదులుగా ఉన్నాయి ఆమె దుస్తులు. ఆ డ్రెస్ కలర్ అయితే తన ఆఫీస్ ఫర్నిచర్ కలర్లో కలిసిపోయింది. సడన్గా సీత ఉలిక్కిపడి తన చేతిలోని పెన్ను జారవిడిచింది. అది రామ్ సీత ఒకేసారి అందుకోగా ఇద్దరి వేళ్లు తగులుతాయి. వెంటనే సీత చివ్వున తన చేయిని వెనక్కి తీసుకొని సైలెంట్గా కూర్చుంది. రామ్ సీరియస్గా ఆ పెన్ను తీసి సీత ఫైల్ పక్కన పెట్టి మీటింగ్ ముగించాడు. అందరూ లెగిచి తమ క్యాబిన్స్ దగ్గరకు వెళుతుండగా మిస్ సీత, మీరు ఆగండి, మీతో మాట్లాడాలి అని అంటారు రామ్. ఏమంటాడో అని భయపడుతూ ఉంది సీత. అందరూ బయటకు వెళ్ళి జాలిగా సీత వైపు ఒక లుక్ ఇచ్చి తలుపు వేస్తారు. అంతే. నాకేమన్నా అంటరాని రోగాలు ఉన్నాయని అనుకున్నావా? చేయలా లాక్కున్నావు? ఎలా కనిపిస్తున్నాను నేను అని గద్దించాడు రామ్. సారీ సార్ అని తలదించుకుంది సీత. కొంచెం నార్మల్గా బిహేవ్ చేయండి ఆఫీస్లో. ఇక్కడ మిమ్మల్ని ఎవరూ తినేయరు అని తిట్టి గెటౌట్ అన్నాడు రామ్ కోపంగా. సీతకి రామ్ ఎందుకు తిట్టాడో అర్థం కాక ఏడుపు మొహంతో బయటకు వస్తుంది. ఆ రోజంతా సీతను మాటిమాటికి పిలిచి ఆ పని ఈ పని చెప్పి విసిగిస్తూనే ఉంటాడు రామ్. ఏంటి మేడం, సార్ పదే మిమ్మల్ని పిలుస్తున్నారు లోపలికి అని ఎగతాళిగా అడిగాడు కొలీగ్ రావు. వర్క్ గురించి డిస్కస్ చేసి వర్క్ అలర్ట్ చేస్తున్నాడండి అని చిరాకుగా అంటుంది సీత. ఆ డిస్కషన్ ఏదో నాతో కూడా చేయొచ్చు కదా మేడం, నేను ఇంకా బాగా ఫుల్ సాటిస్ఫై చేస్తాను అని వంకరగా మాట్లాడతాడు రావు. మైండ్ యువర్ వర్డ్స్ రావు. ఇంకోసారి ఇలా నాతో మిస్బిహేవ్ చేస్తే మీ మీద హెచ్ఆర్కి కంప్లైంట్ చేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది సీత. ఏమైంది అలా అరిచావు రావుని అని అడిగింది శాంతి. ఇందాక మీటింగ్లో తన చేయిని నా కాలుకి తగిలించబోయాడు అని ఇబ్బందిగా అంటుంది సీత. అవునా, ఎదవ సచ్చినోడు వాడు. నీతోనే కాదు సీత, మా అందరితో కూడా అలాగే బిహేవ్ చేస్తాడు. వాడు రామ్ సార్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకు. అందుకని ఎవరూ ధైర్యం చేసి వాడి మీద కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నాము అని బాధగా అంటుంది శాంతి.
ఆడవాళ్ళకి ఎక్కడైనా ఈ కష్టాలు తప్పవా స్వామి అని అనుకుంటుంది మనసులో సీత. సాయంత్రం అవ్వగానే అందరూ కంప్యూటర్ షట్ డౌన్ చేసి తమ తమ ఇంటికి హుషారుగా బయలుదేరతారు. సీత వర్క్ ఇంకా అవ్వకపోయేసరికి రామ్ని తిట్టుకుంటూ ఇంటికి కాల్ చేసి లేట్ అవుతుందని చెప్పి అక్కడే ఉండి వర్క్ చేస్తూ ఉంటుంది. తన వర్క్ ఫినిష్ అయ్యేసరికి 8 అయిపోతుంది. ఆఖరి బస్సు 8:15 కల్లా బయలుదేరి పోతుందని హడావిడిగా నడుస్తూ బయటకు వెళుతుంది. ఇంతలో ఎవరో వెనక నుంచి తన భుజం మీద చెయ్యి వేయగా సీత భయపడి అమాంతం ఆ చెయ్యి మెల్లిపెట్టి ఆ వ్యక్తిని ఎత్తి ముందు పడేస్తుంది. ఆ కింద పడిన వ్యక్తి అబ్బా చచ్చరా దేవుడా అని అరుస్తాడు. సీత ఎవరతను అని సరిగ్గా చూసేసరికి అది రామ్ సార్. అంతే, సీత ఇంకా భయపడిపోతుంది. పొద్దున ఏమి జరగనందుకే రోజంతా విసిగించాడు. ఇప్పుడు ఇలా జరిగింది. ఇక నన్ను ఆ దేవుడే కాపాడాలి అనుకుని సార్ లేవగానే ఐఎమ్ సో సారీ సార్, ఎవరో తెలియక భయమేసి ఇలా చేశాను అంటుంది. ఎవరో ఎలా తెలుస్తుంది తిరిగి చూడకపోతే? అయినా ఎవరో ఏమిటో చూడకుండానే అలా చెట్టంత మనిషిని రెగ్యులర్ లాగా కింద పడేస్తావా? ఎవరూ చూడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరువు అంతా పోయేది అని అరుస్తాడు రామ్. క్షమించండి సార్, ఎవరూ లేక చీకటిగా ఉండడంతో భయానికి అలా చేశాను. భయపడితే ఎవరైనా అరుస్తారు, అంతేగాని నీలాగా సినిమా ఫైట్స్ చేయరు. నడుములు విరిగిపోయాయి తెలుసా? అయినా ఎందుకంత తొందర నీకు? సారీ సార్, నా బస్సు వెళ్ళిపోతుందని తొందరగా వెళుతున్నాను. అప్పుడు అనుకోకుండా ఇలా జరిగిపోయింది. నీ ఐడి కార్డ్ జారి పడిపోయింది మీ రన్నింగ్ రేస్లో. నీకది ఇద్దామని పిలిస్తే నువ్వు వినిపించుకోలేదు. అందుకే నిన్ను ఆపడానికి అలా. ఇంతలో నువ్వు నన్ను ఇలా, ఇదిగో నీ ఐడి కార్డ్, ఇక దయచేయి అని సీరియస్గా నొసలు చిట్లించి చెప్పాడు రామ్. సో సారీ సార్ అని మళ్ళీ చెప్పి ఐడి తీసుకొని బస్ కోసం పరుగున వెళుతుంది సీత. అప్పుడే అక్కడకు వచ్చిన వాసు, ఏంటిరా అలా నడుం పట్టుకున్నావు? వర్కౌట్ ఎక్కువ చేసావా ఏంటి ఫారిన్లో అని కళ్ళెగరేసి అడుగుతాడు. నోర్ముయ్యి. ఏరా, ఆఫీస్కి వర్కింగ్ స్టాఫ్ కోసం ఇంటర్వ్యూ చేసావా లేక WWFకి రెగ్యులర్ల కోసం ఇంటర్వ్యూ చేసావా? ఒంటి మీద కిలో కండ కూడా లేదు కానీ 6 అడుగులు ఉన్న నన్నే అవలీలగా ఎత్తి అవతల వేసింది అని జరిగిందంతా చెప్తాడు రామ్. వాసు అంతా వింటూ పొట్ట పట్టుకొని నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వుకి కళ్ళలో నుండి నీళ్లు కూడా వస్తాయి వాసుకి. తను కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్, ఇంకా సెల్ఫ్ డిఫెన్స్ కోచ్ అని చెప్తాడు వాసు నవ్వుతూ. రామ్ తన కార్ స్టార్ట్ చేసి ఇంటివైపు పోనిస్తాడు. సీత, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు అని అడుగుతాడు. బస్ వెళ్ళిపోయింది సార్ అని బిక్కమొహం వేస్తుంది సీత. వచ్చి కార్ ఎక్కు, నా వల్లే లేట్ అయింది కాబట్టి నేనే డ్రాప్ చేస్తాను అంటాడు రామ్. సీత అనుమానంగా చూస్తూ కదలకపోయేసరికి, సీత అసలే తలనొప్పిగా ఉంది, ఇంకా చిరాకు పెట్టకు, నిన్ను ఇలా ఈ టైంలో వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు, మాట్లాడకుండా వచ్చి కార్ ఎక్కు అని గట్టిగా చెప్తాడు. రామ్ సీత చేసేదేమీ లేక నెమ్మదిగా వచ్చి కారెక్కి దూరంగా జరిగి కూర్చుంటుంది. సరిగ్గా కూర్చో, అలా బల్లిలాగా డోర్కి అతుక్కోకుండా. నేనేమి నిన్ను కొరుకు తిననులే, అయినా నువ్వు రౌడీ రానివిగా, తేడా వస్తే రెండిద్దువు గాని అని నవ్వు ముఖంతో చెప్తాడు రామ్ సీత భయం పోగొట్టడానికి. సీత ఆ మాటలకి కొంచెం ఫ్రీగా కూర్చొని తన అడ్రస్ చెబుతుంది రామ్కి. ఇంతకీ అలా సహాయం చేయాలనుకునే వాళ్ళని కొట్టడం ఎప్పటి నుండి నేర్చుకున్నావు అని అల్లరిగా అడుగుతాడు రామ్. 8th క్లాస్ నుంచి అని జవాబిస్తుంది సీత. ఆ మాట వినగానే రామ్ ఏమీ మాట్లాడాడు కాసేపు. రామ్ సీతని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి సీత లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటికి బయలుదేరతాడు. డ్రైవ్ చేస్తున్న రామ్కి ఒకే ఆలోచన, అది నిజమై ఉండకూడదని కోరుకుంటాడు. సీత మరుసటి రోజు పొద్దున్నే బస్సు ఎక్కుతుంది ఆఫీస్కి వెళ్ళటానికి. బస్సు చాలా రద్దీగా ఉండడంతో తోపుడు ఎక్కువగా ఉంటుంది. తనని ఎవరైనా తాకినా నచ్చని సీత అతి కష్టం మీద పంటి బిగున ఎలాగోలాగో ఆఫీస్కి చేరుకుంది. ఆమె అలా ఫుల్ బస్సులో అవస్థ పడటం పక్కనే కారులో వెళ్తున్న రామ్ చూస్తాడు. రామ్కి అది ఎందుకో నచ్చదు. ఆఫీస్లో క్లయింట్తో మీటింగ్ ఫినిష్ చేశాక సీతని తన క్యాబిన్కి పిలుస్తాడు రామ్. సీత, నా సెక్రటరీ 1 వీక్ లీవ్లో ఉన్నాడు. ఈ 1 వీక్ ఆ పనులన్నీ నువ్వే చూసుకోవాలి అని అంటాడు రామ్. సార్, మరి నా గ్రాఫిక్ డిజైన్ ప్రాజెక్టు సంగతి? సెక్రటరీ వర్క్ అంత ఎక్కువగా ఉండదులే, నువ్వు ఇక్కడే కూర్చొని నీ డిజైన్ వర్క్ని కూడా ఫినిష్ చేయి. బాస్కి ఎదురు చెప్పలేక వర్క్లోడ్ ఎక్కువైనా ఒప్పుకుంటుంది సీత. మొహం అలా పెట్టకు,
నీకు ఈ 1 వీక్కి ఎక్స్ట్రా పేమెంట్ వస్తుంది. దానితో ఒక బైక్ కొనుక్కొని ఆఫీస్కి దాంట్లో రా. అలా బస్సులో చిందరవందరగా కాకుండా అని ఫైల్స్ చూస్తూ చెప్తాడు రామ్. సీత ఆశ్చర్యంగా రామ్ వైపు చూసి అక్కడి నుండి తన సీటు దగ్గర ల్యాప్టాప్ తీసుకోవడానికి వెళుతుంది. ఏంటి సీత, క్యాబిన్ ఖాళీ చేస్తున్నావు? కొంపదీసి ఫైర్ చేశాడా ఏంటి ఆ అర్జున్ రెడ్డి అని కంగారుగా అడుగుతుంది శాంతి. ఛా, అదేం లేదు. 1 వీక్ తన సెక్రటరీ లేడంట. ఆ డ్యూటీ కూడా నన్ను చేయమన్నారు అంతే అంటుంది సీత బాస్ క్యాబిన్కి వెళుతూ. ఆ మాటలన్నీ వింటున్న రావు అసూయతో పళ్ళు నూరుతాడు. సీత తన కళ్ళ ముందే వర్క్ చేస్తుండడంతో రామ్ అప్రయత్నంగా సీత మీద ఎక్కువ, తన పని మీద తక్కువ ధ్యాస పెడతాడు. సీత ఒక మిస్టరీలా కనబడుతుంది రామ్కి. అందరూ అమ్మాయిలు రామ్ వెనుక పడుతుంటే సీత మటుకు రామ్ని అసలు పట్టించుకోకపోయేసరికి రామ్కి కొత్తగా ఉంటుంది. వాసు క్యాబిన్లోకి వచ్చి, ఏంటిరా ఈ సిగ్నేచర్లు అన్నీ ఇలా పెట్టావు అని అంటాడు. రామ్ అర్థం కాక పేపర్లు చూస్తే వాటన్నిటిలో సీత అని సిగ్నేచర్ పెట్టి ఉంటుంది. రామ్ నోర్ముయి అని సైగ చేయగానే వాసు పక్కకు తిరిగి సెక్రటరీ సీట్లో ఉన్న సీతను చూసి, పిచ్చా నీకు అంటాడు. షటప్ వాసు, ఇందుకేనా అర్జెంటుగా నీ సెక్రటరీకి 1 వీక్ లీవ్ ఇచ్చావు? నాకు అప్పుడే డౌట్ వచ్చింది నీ మీద. ఎప్పుడూ లేనిది వీడేంటి ఇన్ని రోజులు లీవ్ ఆనందంగా ఇచ్చాడా అని రామ్ దగ్గరకు వచ్చి పళ్ళు నూరుతూ మెల్లిగా అంటాడు వాసు. నువ్వు అనుకునేది ఏమీ కాదు. నేను సిగ్నేచర్ చేసి పంపుతాను, నువ్వు వెళ్ళు అంటాడు రామ్ కోపంగా. సీత నా చెల్లిరా, నేను నీ ఫ్రెండ్నిరా, నమ్ము నన్ను. అది కాదురా సీత, నువ్వు వెళ్ళి నాకు టీ తీసుకురా అని బయటకు పంపిస్తాడు సీతని రామ్. ఇప్పుడు చెప్పు నీ ఉద్దేశం ఏమిటో. నువ్వు నా గురించి సీత గురించి రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా ఉంటే చాలు. నిజంగా పని కోసమే సీతని పిలిచాను. ఇంకా నువ్వు వెళ్ళి ఆ ఆర్కే కాంటాక్ట్ గురించి ఆలోచించు. ఇక్కడ ఏమీ జరగడం లేదు గాని అని పంపిస్తాడు వాసుని. సీత టీ తెచ్చిన తర్వాత ఇద్దరు వర్క్లో పడిపోతారు. చూస్తుండగానే 4 రోజులు గడిచిపోతాయి. రామ్ ఎప్పుడూ సీతను ఏదో విధంగా టచ్ చేయాలని కానీ అడ్వాంటేజ్ తీసుకోవాలని కానీ ట్రై చేయడు. సీత మాటకి అభిప్రాయానికి ఎంతో విలువిస్తాడు. సీత పనితీరుని ప్రతిభని మెచ్చుకుంటూ ప్రోత్సహిస్తాడు. సీత మెల్లమెల్లగా తనకు తెలియకుండానే రామ్తో కొంచెం ఫ్రీగా ఉంటుంది. రామ్ దగ్గరుంటే సీత ఎంతో సెక్యూర్గా ఫీల్ అవుతుంది. ఒకరి ఆలోచనలు ఇంకొకరు ముందుగానే గ్రహిస్తారు. ఒకరికి అనుగుణంగా ఇంకొకరు అల్లుకుపోతూ ఉంటారు పనిలో. సీత వేరే మగవాళ్లతో మాత్రం ఇదివరకటిలాగా అంటిముట్టనట్లుగానే ఉంటుంది కానీ రామ్తో మాత్రం అలా ఉండదు. రామ్ దగ్గరకొచ్చినప్పుడల్లా బిగుసుకుపోవడం క్రమేణా తగ్గుతుంది. ఒకరోజు రామ్కి టీ కోసం క్యాంటీన్కి వెళ్ళి వస్తుండగా దారిలో సీతను అడ్డగించి సీత చెయ్యి పట్టుకొని, ఏమే నీ సొగసంతా ఆ రామ్గాడికేనా? నాకు కొంచెం ఇవ్వు, నీకు ఎంత డబ్బులు అయినా ఇస్తాను అని తన మీదకు లాక్కోవడానికి ట్రై చేస్తాడు రావు. సీత వెంటనే తన చేతిలోని వేడి టీని రావు వంటి మీద ఒలికిస్తుంది. నొప్పికి అరుస్తూ కోపంతో సీతను చెంప మీద చాచి కొడదామని చేయి ఎత్తుతాడు రావు. సీత రియాక్ట్ అయ్యేలోపే వెనక నుండి ఒక చేయి వచ్చి రావు మొహంపై బలంగా గుద్దుతుంది. ఎవరా అని వెనక్కి తిరిగి చూసిన సీతకి అక్కడ కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో కనిపిస్తాడు రామ్. ఏ రామ్, నేనెవరో తెలియదా నీకు? నా మీద చెయ్యెత్తుతావా? ఈ తిరుగుబోతు దాని మాయలో పడి. మాటలు జాగ్రత్తగా రాని. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు అన్నాడు రామ్. నేను తప్పేమన్నాను? అది నిన్ను లొంగ తీసుకొని దాని చుట్టూ నిన్ను తిప్పుకోవడం లేదా? అందరూ నీలాగా నీతిమాలిన కుక్కలు ఉండరు అని రావు కడుపులో ఒక పంచ్ ఇస్తాడు రామ్. నాతోనే పెట్టుకుంటున్నావు, నీ అంతు చూస్తాను అంటాడు రావు కోపంగా. యు ఆర్ ఫైర్డ్. నీ క్యాబిన్ ఖాళీ చేసి ఇంటికెళ్ళు నువ్వింకా అని సెక్యూరిటీని పిలుస్తాడు రామ్. ఎందుకు నన్ను ఫైర్ చేస్తున్నావు? నీ కంపెనీ మీద కోర్టు కేసు వేస్తాను. నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఆఫీస్లో ఆడవారితో ఎలా మిస్బిహేవ్ చేస్తావో అంతా నాకు తెలుసు. నీ మీద లేడీ స్టాఫ్ అందరూ ఆల్రెడీ హెచ్ఆర్కి రిటర్న్ కంప్లైంట్స్ ఇచ్చారు. ఎక్కువ మాట్లాడితే సెక్సువల్ హరాస్మెంట్ కేసు వేసి జైల్లో పెట్టిస్తాను. షటప్ అండ్ గెట్అవుట్ ఆఫ్ మై ఆఫీస్ అని గట్టిగా అరుస్తాడు రామ్. రామ్ కోపంగా తన క్యాబిన్లోకి వెళ్తాడు. రామ్ వెనకాలే సీత కూడా వెళ్తుంది. రామ్ని భయంగా చూస్తూ ఉంటుంది సీత. ఏంటి అని అరుస్తాడు రామ్. సీత దడుచుకొని, నన్ను క్షమించండి. మీ పట్ల నేనెప్పుడూ చెడు ఉద్దేశంతో ప్రవర్తించలేదు. నేను అలాంటి దాన్ని కాదు అని కళ్ళలో నీళ్లతో చెబుతుంది సీత.
ఆ మాటలు విన్న రామ్ కోపం తారస్థాయికి చేరుతుంది. పిచ్చా నీకేమైనా? ఎలా అనుకుంటున్నావు నా గురించి అలా? ఇదేనా నా గురించి నువ్వు అర్థం చేసుకుంది? నిన్ను ఎంతగా గౌరవిస్తానో నీకు తెలిసి కూడా నా గురించి అలా ఎలా మాట్లాడుతున్నావు అని అరుస్తూ సీత దగ్గరకు వస్తాడు రామ్. సీత భయంగా వెనుకకు జరగగానే రామ్ అది గమనించి ఏమీ చేయలేక జుట్టు పీక్కొని వెనుకకు జరుగుతాడు. సీత, నీతో ఎప్పుడైనా నేను మిస్బిహేవ్ చేశానా అని సూటిగా అడుగుతాడు రామ్. లేదు అని తల ఊపుతుంది సీత. మరి ఎందుకు నేను దగ్గరకు వస్తే అలా భయపడి బిగుసుకుపోతావు అని దీనంగా అడుగుతాడు రామ్. సీత ఏమీ మాట్లాడలేక అలా ఏమీ లేదు, నేను ఎప్పుడూ బిగుసుకుపోలేదు అని ఏడుపు మొహంతో బుకాయిస్తుంది. రామ్ వెంటనే ముందుకొచ్చి సీత చేయి పట్టుకుంటాడు. సీత అప్రయత్నంగా చేయి వదిలించి వెనుకకు జరుగుతుంది. రామ్ కళ్ళు ఎర్రగా నిప్పు కణాల్లా మారతాయి సీత రియాక్షన్కి. అది ఇందాక జరిగిన దానికి ఇప్పుడు ఇలా పొరపాటున రియాక్ట్ అయ్యాను అంతే అంటుంది సీత. అలాగే అయితే రేపు మనం బిజినెస్ పని మీద 2 days బెంగళూరు వెళుతున్నాము. సెక్రటరీగా నాతో రావటం నీ పని. రేపు రెడీగా ఉండు. ఇప్పుడు ఇంటికి వెళ్ళు ఇక అని వెళ్ళిపోతాడు రామ్. సీతకి రాత్రంతా నిద్ర పట్టదు. ఆఫీస్లో అందరి ముందర రావు చేసిన రభస ఒక పక్క, రామ్ సార్తో ఒంటరిగా 2 రోజుల ప్రయాణం గుర్తొచ్చి ఇంకో పక్క తన నిద్రను చెడగొడతాయి. కలత నిద్ర పోతుందిక. మరుసటి రోజు పొద్దున్నే రామ్ కారులో సీత ఇంటి ముందు ఉంచాడు. సీత వాళ్ళ నాన్న కరుణాకర్తో బయటకు వస్తుంది. నాన్న, ఈయనే మా బాస్ రామ్ సార్. సార్, మా నాన్నగారు కరుణాకర్ అని ఇద్దరిని పరిచయం చేస్తోంది. బాబు, ఎప్పుడు మా అమ్మాయిని బంధువుల ఇంటికి తప్ప బయటికి ఎక్కడికి ఒంటరిగా పంపలేదు. జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు కరుణాకర్. అయ్యో సార్, మీరు అంతగా చెప్పాలా? తనని జాగ్రత్తగా నేను దగ్గరుండి చూసుకుంటాను. ఇక నుండి తన బాధ్యత నాది. ఇక మీరు నిశ్చింతగా ఉండండి అని సర్ది చెబుతాడు రామ్. సీతారాం మాటలకి టక్కున తలెత్తి చూసి మళ్ళీ తలదించుకొని కారు ఎక్కుతుంది. రామ్ కార్ని ఎయిర్పోర్ట్కి పోనిస్తాడు. ఇద్దరూ 2 గంటలలో బెంగళూరు చేరుతారు. ఎయిర్పోర్ట్ నుంచి సీతని పెద్ద హోటల్కి తీసుకెళ్తాడు రామ్. అక్కడ రిసెప్షన్లో 1 room ప్లీజ్ అని అడుగుతాడు. సీత భయంగా రామ్ వైపు చూడగానే రామ్ ఉఫ్ అని తల అడ్డంగా ఊపి సీతని తన రూమ్లో వదిలి, అలా చూడకు, ఇద్దరికి ఒకే రూమ్ కాదు, నా రూమ్ ఆల్రెడీ ముందే బుక్ అయింది. నేను అంత ఎదవని కాను. నువ్వు త్వరగా రెడీ అవ్వు. ఆర్కే కంపెనీలో మీటింగ్ ఫినిష్ చేసి కాసేపలా బయటికి వెళ్దాం అని వెళ్ళిపోతాడు రామ్. సీత వెంటనే ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది. ఇద్దరూ ఆర్కే కంపెనీకి వెళ్ళి కాన్ఫరెన్స్ రూమ్లో మీటింగ్ అటెండ్ అవుతారు. ఆర్కే కంపెనీ సీఈఓ సీతపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడం గమనిస్తాడు రామ్. సీత గారు, హాయ్, ఐఆమ్ కశ్యప్, సీఈఓ ఆఫ్ ఆర్కే గ్రూప్స్ అని సీతకు ముందు షేక్ హ్యాండ్ ఇస్తాడు కశ్యప్. సీత ఇబ్బందిగా షేక్ హ్యాండ్ ఇస్తుంది. నేను దగ్గరకు వస్తేనే నన్ను అంటరాని వాడిలా చూస్తుంది, వాడికేమో చేయిస్తోంది అని కుళ్ళుకుంటాడు రామ్ మనసులో. సీత గారు, మీతో గ్రాఫిక్ డిజైన్ ప్రాజెక్టు గురించి ఎప్పుడు ఫోన్లో మాట్లాడటమే కానీ ఇప్పటికీ మిమ్మల్ని చూసే భాగ్యం దక్కింది అని అంటాడు కశ్యప్. నాతో ఫోన్లో మాట్లాడేది మీరు అని నాకు తెలియక ఫ్రీగా మాట్లాడాను. తప్పుగా ఏమన్నా మాట్లాడితే క్షమించండి సార్ అంటుంది సీత. సీత, డోంట్ బీ ఫార్మల్. ఫోన్లో ఎలా ఘాటుగా సమాధానం చెబుతావో అలాగే మాట్లాడొచ్చు నాతో ఇప్పుడు కూడా అంటాడు కశ్యప్ నవ్వుతూ. రామ్ తల అటు ఇటు తిప్పుతూ వీళ్ళని చూస్తూ పళ్ళు నూరుతాడు. కశ్యప్, నీకు సీత అంత బాగా తెలుసా అంటాడు రామ్. అవును రామ్, ఒకసారి ప్రాజెక్టు గురించి ర్యాష్గా మాట్లాడాను నేను. సీత నాకు 4 చివాట్లు పెట్టి లేడీ ఎంప్లాయీస్తో ఎలా మాట్లాడాలో నేర్చుకోమని ప్రాజెక్టు చేసే పద్ధతి విధానం కూడా వివరించి సీత స్టైల్లో నేర్పించింది నాకు అని నవ్వుతూ చెప్తాడు కశ్యప్. సారీ సార్, నిజంగా మీరు అని నాకు తెలియదు అని నొచ్చుకుంది సీత. ఇదంతా విన్న రామ్కి ఒళ్ళు మండిపోతుంది. ప్రాజెక్టు డిస్కషన్ మొత్తం పూర్తయ్యాక సీతారాంతో వెళ్ళిపోతుంటే కశ్యప్ సీతను పిలిచి ఆపి, సీత, ఇక్కడ మా కంపెనీ ట్రస్ట్ బోర్డ్ ఒక గర్ల్స్ స్కూల్ రన్ చేస్తోంది. నువ్వు ఆ పిల్లలకి ఒక క్లాస్ తీసుకోవాలని నా కోరిక అంటాడు కశ్యప్. రామ్కి కశ్యప్ దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాదు. కానీ ఇప్పటికి ఇప్పుడు ఎందుకులేండి సార్, ఇంకోసారి వచ్చి క్లాసెస్ తీసుకుంటాను అని మొహమాటంగా అంటున్న సీతను చూసి, నువ్వేం ఆలోచించకు సీత, నిన్ను చూడగానే స్కూల్కి కాల్ చేసి నువ్వు క్లాస్ తీసుకుంటావని పిల్లల్ని మీటింగ్ అయ్యేలోపు అసెంబ్లీ హాల్లోకి తీసుకురమ్మన్నాను.
పిల్లలు నీకోసం వెయిట్ చేస్తున్నారు. వారిని నిరాశపరచకు అని కశ్యప్ అనగానే ఒప్పుకుంటుంది సీత. అది చూసి ఆశ్చర్యపోతాడు రామ్. రామ్, విత్ యువర్ పర్మిషన్ మీ ఎంప్లాయీని ఒక 2 గంటలు నాకు ఇస్తారా అని అడుగుతాడు కశ్యప్. రామ్కి ఆ మాటలకి ఒళ్ళు మండుతుంది. మీరు మాట్లాడేది సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ గురించేగా, నేను చూడలేదు. ఎప్పుడు సీత క్లాస్ని, నేను వస్తాను మీతో అని చెప్తాడు రామ్. కశ్యప్ కొంచెం నీరు కారి సరే అని వాళ్ళిద్దరిని కార్ ఎక్కించుకొని స్కూల్కి తీసుకెళ్తాడు. వీళ్ళిద్దరి ముందు క్లాస్ తీసుకోవడం సీతకి కొంచెం ఇబ్బందిగా అనిపించినా తను క్లాస్ చెప్పడంలో పడి వారున్న సంగతినే మర్చిపోతుంది. సీత పిల్లలకి గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి అర్థమయ్యేలా వివరిస్తుంది. ఎంతో సరదాగా పిల్లలకి ఓపికగా ఒక 3 సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పిస్తుంది. అందరిలో ఉన్నప్పుడు ఎంత ఇబ్బందిగా అన్ఈజీగా ముడుచుకుపోయే సీత పిల్లలతో మాత్రం నవ్వుతూ సరదాగా ఉండడం చూసి ఆశ్చర్యంగా చూస్తాడు రామ్. సీత క్లాస్ అయిపోయాక పిల్లలతో కాసేపు మాట్లాడుతుంది. చూడండి పిల్లలు, మిమ్మల్ని ఏ వయసు మగవారైనా మీ అనుమతి లేకుండా ఇందాక నేను చూపించినట్లు బ్యాడ్గా టచ్ చేసి మిమ్మల్ని ఏమన్నా చేస్తున్నారు అని మీకు అనుమానం వచ్చిన వెంటనే భయపడకుండా వారిని ఎదిరించండి. వారి నుండి తప్పించుకొని మీ తల్లిదండ్రులకో లేక మీ టీచర్లకో లేక నాకైనా ఫోన్ చేసి చెప్పండి. వెంటనే మేము మీకు సహాయం చేస్తాము. అంతేకాని ఆ అత్యాచారాన్ని మౌనంగా భరించకండి. భయంతో ఎవరికి చెప్పకుండా ఉండకండి. మీ సున్నితమైన పసి మనసులను తనువును బాధపెట్టి గాయపరచాలని అనుకున్నవాడు ఎవరైనా సరే బెదరకండి. ఆ అత్యాచారం చేసేవాడు మన ఫ్రెండ్ కావచ్చు, రోడ్డు మీద పోయేవారు కావచ్చు, టీచర్స్ కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, లేక సొంత బంధువులు కావచ్చు. ఎవరైనా భయపడక ముందుకొచ్చి మీ సమస్యను ఎవరితోనైనా షేర్ చేసుకోండి. ఆడపిల్ల కనపడితే చిన్న పెద్ద వావి వరుసలు లేక జంతువుల కంటే హీనంగా ప్రవర్తించే మృగాలను మనమందరం కలిసి ఎదుర్కోవాలి. వారిని పోలీసులకు అప్పగించాలి. ఆడపిల్లలకి అండగా ఎన్నో ఆర్గనైజేషన్స్, పోలీసు బృందాలు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకునే శక్తిని సంపాదించండి. ఆ చీడపురుగులని చట్టానికి అప్పగించగల ధైర్యాన్ని కూడదీసుకోండి. ఈ సమస్య మీ నోరు దాటితే మీ పరువు పోతుందని, మిమ్మల్ని చులకనగా చూస్తారని తప్పుగా ఆలోచించి ఆ భయంకరమైన బాధను మీరు భరించకండి. అది మీ జీవితంపై చెరగని చేదు ముద్ర వేస్తుంది. మీ ధైర్యాన్ని దూరం చేసి మీకు నిద్ర లేకుండా మిమ్మల్ని కుంగదీస్తుంది. ఆ బాధ ఏ ఆడపిల్ల భరించడం నేను తట్టుకోలేను. మీరు ఆడపిల్లలు కాదు, సాక్షాత్తు ఆ పరాశక్తి అంశ అని మరువకండి అని తన స్పీచ్ ముగిస్తుంది సీత. సీత స్పీచ్కి పిల్లలు, టీచర్లు అందరూ క్లాప్స్ కొడతారు. సీత భావోద్వేగపు మాటలకి రామ్కి తెలియకుండానే తన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. నీకు ఇది ముందే తెలుసా అని బాధగా అడుగుతాడు కశ్యప్. లేదు, ఇప్పటిదాకా అనుమానం ఉండేది తన ప్రవర్తనకి అంతే, కానీ ఇప్పుడు ఆ అనుమానం ఇంకా బలపడుతుంది అంటాడు రామ్ బాధగా. ఏం ప్రవర్తన? వదులు బట్టలు, నో మేకప్, ఏ మగవాడైనా దగ్గరకొస్తే బిగుసుకుపోయి దూరం జరిగే ప్రవర్తన అంటూ ఆపేస్తాడు రామ్. మగవాళ్ళ మీదే అసహ్యం వేస్తోంది. వాడు ఎవడో కనబడితే నరకాలని అనిపిస్తోంది అంటాడు కశ్యప్ కోపంగా. నా చేతులకు వాడు చిక్కాక మిగలడు వాడు, నువ్వు నరకడానికి కూడా. ఒకవేళ మనం అనుకున్నదే నిజం అయితే అంటాడు రామ్ ఉగ్ర నరసింహస్వామిలా ఊగిపోతూ. కనీసం నాకు తెలియచేయి నువ్వు వాడిని ఉతికారేశానని. నీకు ఎవరో తెలిసాక అంటాడు కశ్యప్. అంతలో సీత అక్కడికి వస్తుంది. ఏంటి అంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు మీరిద్దరూ అని భయంగా అడుగుతుంది. రామ్ నవ్వుతూ, ఏం లేదు, నువ్వు నన్ను పార్కింగ్ లాట్లో సెల్ఫ్ డిఫెన్స్ అనే వంకతో ఎత్తి పడేశావు కదా, నా మీద నీ పగ తీర్చుకోవడానికి. ఇప్పుడు నీ క్లాస్ చూస్తే అది గుర్తొచ్చింది అంతే అంటాడు. ఏంటి బ్రో, నాకు చెప్పలేదు ఇదేమి ఇందాకటి నుండి. సీత నువ్వైనా చెప్పు, నువ్వు రామ్ని కొట్టావా అని అడుగుతాడు కశ్యప్ అల్లరిగా. అదేం లేదు కశ్యప్ సార్, నేను పొరపాటున అలా చేశాను అంతే అని కంగారుగా చెప్తుంది సీత. కశ్యప్కి దారిలో సీత తనని ఎలా ఎత్తి పట్టేసిందో నవ్వుతూ చెప్తాడు రామ్. అది విని కశ్యప్ పొట్ట చక్కలయ్యేలా నవ్వుతాడు. రామ్ సీతని వారి హోటల్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ నిన్ను తప్పకుండా కలుస్తాను సీత అని విచిత్రంగా చెప్పి వెళ్ళిపోతాడు కశ్యప్. వీడు నా ఫ్రెండ్ అయ్యి ఉండకపోతే చచ్చేవాడు నా చేతుల్లో అని అనుకుంటాడు రామ్ మనసులో. సరే అని సీత రూమ్కి వెళ్ళి కాసేపు నిద్రపోతుంది. తర్వాత మళ్ళీ రెడీ అయ్యి సాయంత్రం బయటకు వస్తుంది.
రామ్ సీతను తీసుకెళ్లి ఫ్లవర్ అండ్ బటర్ఫ్లై ఎగ్జిబిషన్కి వెళతాడు. సీత ఆ రకరకాల పువ్వులని, సీతాకోక చిలుకలను చూసి చిన్నపిల్లలాగా ఎంతో ఆనందిస్తుంది. అది చూసి రామ్కి మనసంతా తేలికగా ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఎగ్జిబిషన్ చూశాక కాసేపు విండో షాపింగ్ చేస్తారు. అక్కడ ఒక షాప్ విండో ముందు ఆగి ఒక డ్రెస్ని చూస్తుంది సీత ఆశగా. మరుక్షణమే నిట్టూర్చి ముందుకు వెళుతుంది. వాళ్ళు మంచి రెస్టారెంట్లో భోజనం చేసి హోటల్ రూమ్కి చేరుతారు. రామ్ ఇంకా సీతను విడవలేక సీత రూమ్ సోఫాలో కూర్చొని సీతతో చాలాసేపు కబుర్లు చెబుతాడు. సీత మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడూ లేనిది తన ఆలోచనలు రామ్ చుట్టూ తిరుగుతాయి. రామ్తో ఇంకా ఇంకా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది సీతకి. సీత రామ్తో మాట్లాడుతూ నిద్రలోకి జారుకుంటుంది. నిద్రపోతున్న సీతను ఆరాధనగా చూస్తూ ఉంటాడు రామ్. ఎలా చేరావు నా గుండెలోకి నువ్వు? ఎలా ఆక్రమించుకున్నావు నా మనసంతా? చెప్పు నా సీతకొక చిలుక అని మెల్లగా ప్రశ్నిస్తాడు రామ్, నిద్రపోతున్న సీత వైపు ప్రేమగా చూస్తూ. అలా చూస్తూ చూస్తూ రామ్ కూడా నిద్రలోకి జారుకుంటాడు. సీతని ఎవరో వెంటాడుతుంటారు. సీత భయంతో పరిగెడుతూ ఉంటుంది. సీత కాళ్ళు చేతులు పట్టి వెనకకు బలవంతంగా లాగుతూ తమ గోర్లతో ఆమెను రక్కుతారు. సీత బిగ్గరగా అరవబోతే ఆమె నోరు నొక్కేస్తారు. సీత ఆ నిస్సహాయ స్థితికి రోదిస్తూ ఎటూ కదలలేక గుంజుకుంటూ తనకు జరగబోయేది ఏంటో తెలియని అయోమయ స్థితిలో ఉంటుంది. తన శక్తినంతా కూడగట్టుకుని పెద్దగా అరిచి ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. సీత అలా అరిచేసరికి రామ్కి మెలకువ వస్తుంది. సీత సీత ఏంటి, ఏమైంది అని కంగారుగా అడుగుతాడు. సీత శరీరమంతా చెమటలు పట్టి కంపిస్తూ ఉంది. ఆమె కన్నుల వెంట నీరు ఆగకుండా ధారలుగా కారుతున్నాయి. సీత స్థితి చూసి చలించిపోతాడు రామ్. ఆమె పడుతున్న వేదనకి రామ్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. సీతను ఆ పరిస్థితిలో ఓదార్చటానికి తాకాలన్నా అతని ఓదార్పు తిరస్కరిస్తుందేమో అని భయంతో అలాగే ఉంటాడు రామ్. సీత ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడు, నిన్ను అలా చూస్తుంటే భయమేస్తోంది అంటాడు రామ్. సీత ధైర్యం తెచ్చుకొని కళ్ళు తుడుచుకొని ఏమీ లేదు సార్, ఏదో పీడకల అంతే అంటుంది. నీకు నాతో చెప్పడం ఇష్టం లేకపోతే సరే, నిన్ను చెప్పమని నేను బలవంత పెట్టను. నీకు నాతో చెప్పాలని అనిపించినప్పుడే చెప్పు. ముందు ఈ నీళ్లు తాగు అని నీళ్ల గ్లాసు అందిస్తాడు సీతకి. సీతారాం తనపై చూపించే శ్రద్ధకి, పేషెన్స్కి కరిగిపోయి మళ్ళీ ఏడవటం మొదలు పెడుతుంది. ఆమె అలా బాధపడటం చూస్తూ తట్టుకోలేకపోతాడు రామ్. ఆమె తనని వదిలించి విసురుగా తోసినా తిరస్కరించినా పర్వాలేదని ముందుకు జరిగి ఆమెను హత్తుక్కొని తల నిమురుతూ ఓదారుస్తాడు రామ్. సీతారాంని ఇంకా గట్టిగా పట్టుకొని కన్నీరు మున్నీరై ఏడుస్తుంది. తన ఇన్ని సంవత్సరాల బాధ వ్యధ అంతా కన్నీళ్ల రూపంలో బయటకు వస్తాయి. కాసేపటికి సద్దుమణిగి వెనకకు జరిగి రామ్తో మాట్లాడడం మొదలు పెడుతుంది. అభం శుభం ఎరుగని పసిదాన్ని నేను. అందరూ మంచివారు అనుకునే లోకం నాది. చెడు అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని ప్రపంచం నాది. ఎవరైనా నన్ను చూసినా, మాట్లాడినా, తాకినా, ఎత్తుకున్నా దాంట్లో మంచి చెడు ఉంటాయని కూడా తెలియని పసితనం నాది. అది ఎప్పుడు ఎలా మొదలైందో నాకు తెలియదు. నాకు స్వయాన బంధువైన అతను నన్ను విచిత్రంగా తాకడం, ఎక్కడెక్కడో పట్టుకొని ఏదో చేయడం మొదలుపెట్టాడు. అది ఏంటో ఎందుకలా చేస్తున్నాడో కూడా తెలియదు, అర్థం కాదు. కొన్ని రోజులకి అది ఇబ్బందిగా ఉండి ఒప్పుకోనని మారం చేస్తే, నువ్వు నాతో ఇలా చేశావని మీ తల్లిదండ్రులకి నీ మీదే చెడుగా చెబుతానని బెదిరించాడు. అది చెడు అని కూడా నాకు తెలియదు. అలా తను ఎందుకు చేస్తున్నాడో, నాతో చేయిస్తున్నాడో తెలియలేదు, అర్థం కాలేదు. అదేమిటో కూడా ఐడియా లేదు నాకసలు. ఒకరోజు శృతి మించుతుందని భరించలేక ఎదురు తిరిగి నీ ఇష్టం ఉన్న వాళ్ళకి నా మీద చెప్పుకో, కానీ నా దగ్గరకు రాకు. వస్తే నీ మీద అందరికీ నేనే చెప్తాను అని బెదిరించాను. అతని కళ్ళల్లోని భయాన్ని ఆయుధంగా మార్చి ఆ చెర నుండి బయటపడ్డాను అని బోరున తన వేదనను చెప్పుకొని ఏడ్చింది సీత. అంతా విన్నాక కోపంతో ఊగిపోయాడు రామ్. ఎవరు సీత, చెప్పువాడు ఎవడైనా సరే, వాడిని ఖండఖండలుగా నరుకుతాను చెప్పు అని అర్థించాడు. కోపంగా అరిచాడు. ఎవరో నేను చెప్పను. అతనికి ఇప్పుడు పెళ్ళయి పిల్లలు ఉన్నారు. వాడి పాపానికి ఆ ఇల్లాలి కుటుంబాన్ని నడు రోడ్డు మీదకు లాగను. ఆ పసిపిల్లల జీవితాలను ఆ నీచుడి పనులకు నాశనం చేయలేను. ఇతని పాపానికి ఆ పిల్లలు శిక్షను అనుభవించడం నాకు ఇష్టం లేదు అని ఏడుస్తూ చెబుతుంది సీత. తను అంత బాధలో ఉన్నా, దానివల్ల ఇంతగా సఫర్ అవుతున్నా, వేరొకర అమ్మాయి జీవితం గురించి
పిల్లల భవిష్యత్తు గురించి పెద్ద మనసు చేసుకొని ఆలోచించిన సీత మైండ్ మెచ్యూరిటీకి రామ్కి సీత ఎంతో ఎత్తుకు ఎదిగినట్లు కనిపించింది. సరే, నువ్వు ఏమంటే అదే, నీ ఆజ్ఞ లేకుండా ఏ పని చేయడు ఈ రామ్ అని మళ్ళీ తనను దగ్గరకు తీసుకుంటాడు రామ్ ఇక ఏమీ చేయలేక. సీత కాసేపు మౌనంగా తన ఎదపై సేదతీరి, నేను ఇంకా వర్జిన్నే కాబట్టి అలా అతనిని ఏమీ చేయనక్కర్లేదని అన్నాను అంటుంది మెల్లగా. రామ్కి కోపం నశాలానికి ఎక్కుతుంది. నోరు మొయ్యి సీత, ఆ పని చేస్తేనే అది అత్యాచారం కాదు. తప్పుగా తాకినా తప్పుగా చూసినా కూడా అది అత్యాచారమే నా ఉద్దేశంలో. అతను నీ శరీరాన్ని గాయపరచకపోయినా నీ మనసుని గాయపరిచాడు. నువ్వు ఆపకపోతే ఇప్పుడే వాడు ఎవరో కనుక్కొని వాడిని చంపేసి ఉండేవాడిని అని చెప్తాడు రామ్. సీత ఏమీ మాట్లాడకుండా అలానే ఉంటుంది కాసేపు. నా గురించి తెలిసాక మీరు నన్ను వేరుగా చూస్తే ఆ బాధ నేను తట్టుకోలేను అని కంటతడి పెడుతుంది సీత. నోరు మొయ్యకపోతే చంప పగలగొడతాను. నీకు ఏదో జరిగిందని నా దృష్టిలో నీ స్థానం మారదు. నీ మీద నాకున్న అభిమానం తగ్గదు. నువ్వెప్పుడు నాకు నా రౌడీ రాణి సీతవే. నువ్వు వర్జిన్ అయినా కాకపోయినా కూడా నీ మీద గౌరవం అనువంత అయినా తగ్గదు. కాబట్టి మూసుకొని మొహం కడుక్కొని మంచినీళ్లు తాగి నిద్రపో రౌడీ రాణి అంటాడు రామ్. సీత నెమ్మదిగా నవ్వి రామ్ చెప్పినట్లు ఫ్రెష్ అయి మంచంపై పడుకుంటుంది. రామ్ సీతకి దుప్పటి కప్పి గుడ్ నైట్ చెప్పి సోఫాలో పడుకుంటాడు. పక్క రోజు కూడా మామూలుగానే మీటింగ్ అటెండ్ అయ్యి హైదరాబాద్ తిరిగి వచ్చేస్తారు ఇద్దరు. బెంగళూరు వెళ్ళేటప్పటికి ఇప్పటికీ వారి మధ్య సఖ్యత పెరుగుతుంది. సీత చాలా ఫ్రీగా ఉంటుంది రామ్తో. సీత అలా తనతో ఆనందంగా సరదాగా ఉండటం రామ్కి ఎంతగానో నచ్చుతుంది. సీత చిరకాలం తనతో అలాగే ఉండాలని కోరుకుంటాడు రామ్. సీతను తన దానిని చేసుకోవాలని ఆశపడతాడు రామ్. ఒకరోజు రామ్ పని మీద ఆఫీస్ నుండి త్వరగా బయటకు వెళతాడు. ఆఫీసు దగ్గర బస్టాప్లో ఒక పోకిరి మూకను చూస్తాడు వెళ్ళేటప్పుడు. రామ్ పనంతా అయిపోయాక ఎందుకో మనసు కుదుట పడక సీతను కారులో పిక్ చేసుకుందామని తిరిగి సాయంత్రం ఆఫీసు అయిపోయే టైంకి ఆఫీసు వైపు వెళ్తాడు. దారిలో బస్టాప్ దగ్గర పోకిరి గ్యాంగ్ ఇంకా ఉందా లేదా అని అటో లుక్ వేస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతుంటుంది. రామ్ హడావిడిగా కారు పక్కగా ఆపి పరుగున అక్కడికి వెళ్ళి చూసి స్థానమైపోతాడు. అక్కడ సీత ఆ పోకిరి వెధవల మక్కెలెరగదీస్తూ కనిపించింది. అది చూసిన రామ్ ముఖాన చిరునవ్వు వస్తుంది. సీత ఇప్పుడు షై గర్ల్గా కాకుండా రౌడీ రాణి అవతారం ఎత్తింది అన్నమాట అనుకుంటూ చూస్తాడు రామ్ ఫైటింగ్ని. ఇంకోసారి ఏ ఆడపిల్ల వైపైనా చూసినా కాళ్ళు చేతులు ఇరగదీసి పొయ్యిలో పెడతాను జాగ్రత్త అని కాళికాదేవిలా కళ్ళెర్ర చేసింది సీత. సీతను అలా చూసి మళ్ళీ ఎక్కడ ఉతుకుతుందో అని భయపడి ఇంకెప్పుడు ఇలా చేయమక్క అని సీతకు దండం పెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. రామ్ నవ్వుతూ సీత దగ్గరకొచ్చి సీత అని పిలుస్తాడు. సార్, మీరు ఏంటి మళ్ళీ ఇటు వచ్చారు? ఇంకా ఏమన్నా పని ఉందా ఆఫీస్లో? నన్ను మీకు సహాయంగా ఉండమంటారా అని అడుగుతుంది సీత. పనేమీ లేదు కానీ ఎవరా పాప, ఏం జరుగుతుంది ఇక్కడ అని ప్రశ్నిస్తాడు రామ్. తను మా బంధువుల పిల్ల సార్. తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తుండగా వాళ్ళు తనని ఆపి అల్లరి చేస్తున్నారు. అందుకే 4 తగిలించాను అని చెబుతోంది చేతులు దులుపుకుంటూ సీత. అవును సార్, సీత అక్క లేకపోతే ఇవాళ నా పరిస్థితి ఏమిటో తలుచుకుంటేనే భయంగా ఉంది అని ఏడుస్తుంది ఆ పాప. ఆ పాపకి ధైర్యం చెప్పి తనని సీతని తన కారు ఎక్కించి పాప వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాడు రామ్. ఆ పాప రామ్ని సీతని ఉండమని చెప్పి తన ఇంట్లోకి పరుగున వెళ్ళి తన తల్లిదండ్రులతో జరిగిందంతా చెప్పి ఏడుస్తుంది. సీత ఇబ్బందిగా మనం ఇంకా వెళ్ళిపోదాం అని దిక్కులు చూస్తుంటే ఏమీ అర్థం కాదు రామ్కి. అయినా సీత అలా అనీజీగా ఉండడంతో కార్ రివర్స్ చేస్తాడు రామ్. అంతలో ఇంట్లో నుంచి ఒక అతను బయటకు వస్తాడు. కార్ అద్దం తట్టి సీతను కిందకి దిగమంటాడు. సీత చిరాకుగా అతనిని చూడకుండా కిందకి దిగుతుంది. అతను అమాంతం సీత కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు సీత, నీ పట్ల అమానుషంగా ప్రవర్తించాను. నాకు ఆ దేవుడు అందుకే ఆడపిల్లని ఇచ్చాడు. నాలాంటి వారు దానిని ఏమన్నా చేస్తారేమోనన్న భయంతో కంటి మీద కునుకు ఉండటం లేదు నాకు. నేను నీకు ఎంత అన్యాయం చేసినా ఇవాళ దాన్ని నువ్వే కాపాడావు. నీ మేలు ఈ జన్మలో మరచిపోలేను. నన్ను క్షమించు అని ఏడుస్తాడు అతను. సీత వెనకకు జరిగి, నాకు పట్టిన దుస్థితి నా శత్రువు బిడ్డకైనా సరే రాకూడదు. పాప జాగ్రత్త అని చెప్పి సైలెంట్గా కారెక్కింది. రామ్ ఆలోచనలలోని మృగాన్ని ఒక ఆకారం కనిపించేసరికి రామ్ కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో రుద్రుడిని తలపిస్తాడు.
కానీ నేల మీద కూర్చొని పశ్చాత్తాపంతో ఏడుస్తున్న అతనిపై చెయ్యి లేపలేకపోయాడు. అతనిని చూడడానికి కూడా ఇష్టపడక ఇంకా అక్కడే ఉంటే ఏం చేస్తాడో అన్న ఆలోచనకి కారెక్కి వేగంగా సీత ఇంటికి పోనిస్తాడు. సీత కారు సీటు వెనుకకు జారి పడుకొని కళ్ళు మూసుకుంటుంది. రామ్ సైలెంట్గా సీత చేయి పట్టుకొని తన సపోర్ట్ నిశ్శబ్దంగా అందిస్తాడు. సీత రామ్ వైపు తల తిప్పి చూసి చిరునవ్వు నవ్వుతుంది. సీత ముఖం ప్రశాంతంగా చిరునవ్వుతో కనిపించేసరికి రామ్ మనసు కుదుటపడుతుంది. సీతని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోతాడు రామ్. కొన్ని రోజుల తర్వాత సడన్గా రామ్ ఫోన్ చేసి సీతను రెడీగా ఉండమంటాడు. సీత తిరిగి ఏమీ అడగకుండా రెడీ అవుతుంది. సీతను రామ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ రామ్ వాళ్ళ అన్న కూతురి బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది. తనని ఎందుకు తీసుకొచ్చాడో అర్థం కాదు సీతకు. రామ్ తన అమ్మ ధరణిని సీతకి పరిచయం చేస్తాడు. అమ్మ, తను సీత, నా ఫ్రెండ్, చాలా మంచి అమ్మాయి అని పరిచయం చేస్తాడు. ధరణి గారు సీతతో కబుర్లు చెబుతుండగా రామ్ని ఎవరో పిలిచారని పక్కకు వెళతాడు. ధరణి గారిని ఆమె పక్కనున్న ఆడవారంతా రామ్ పెళ్లి గురించి అడుగుతుంటారు. ధరణి, ఇంతకీ ఈ సంవత్సరం అయినా నీ కొడుక్కి పెళ్లి చేస్తావా అని అడుగుతుంది ఒక ఆవిడ. ఈ సంవత్సరం ఎలాగైనా వాడి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను పిన్ని. ఎవరైనా గుణవంతురాలు, బుద్ధిమంతురాలు, సుగుణాల రాశి, మా కుటుంబ గౌరవాన్ని నిలపగలిగే మంచి అమ్మాయి తెలిస్తే చెప్పండి అని అడుగుతారు ధరణి గారు అందరినీ చూస్తూ. అమ్మ సీత, మీ ఆఫీస్లో ఎవరినైనా ఇష్టపడుతున్నాడా మావాడు అని అడుగుతారు ఒక ఆవిడ. సీత షాక్లో ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది. ధరణి గారు చెప్పిన రామ్కి కాబోయే అమ్మాయికి ఉండవలసిన గుణాలను వినగానే సీత తనకు తెలియకుండానే ఆ గుణాలతో తనను కంపేర్ చేసుకొని నిరాశపడుతుంది. కుటుంబ గౌరవం నిలబడగలిగే అమ్మాయి కావాలి రామ్కి. రామ్ చాలా మంచివాడు. అతనిని పెళ్లి చేసుకునే అమ్మాయి సుగుణవతి, రూపవతి, శీలవతి అయి ఉండాలి. అది తను కాదు. తను ఎప్పటికీ కాలేదు అనే బాధకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి సీతకి. ధరణి గారితో అర్జెంటుగా పని ఉందని చెప్పి రామ్కి చెప్పకుండా వెళ్ళిపోతుంది సీత. రామ్ తిరిగి వచ్చి చూసేసరికి సీత కనిపించదు. ఏమైందా అని ఆలోచిస్తాడు రామ్. పక్క రోజు సీత ఆఫీస్కి రాదు. రామ్కి ఏమైందో తెలియక సీతకి ఫోన్ చేసి సెల్లు స్విచ్ ఆఫ్ వస్తుంది. శాంతిని పిలిచి విషయం అడగగా సీతకి పెళ్లి చూపులు అని చెబుతుంది. ఆ వార్త వినగానే రామ్ అవాక్కవుతాడు. వెంటనే లేచి కార్ కీస్ తీసుకొని సీరియస్గా సీత వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. సీత తనను పెళ్లి చూపులకు వచ్చిన కశ్యప్తో ఒంటరిగా మాట్లాడాలని పెరటిలోకి తీసుకెళ్తుంది. కశ్యప్ గారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు నా గతం గురించి తెలియదు. మీరు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. నా మాట వినండి అని సీరియస్గా చెబుతోంది సీత. సీత, నీ గురించి నాకు అంతా తెలుసు. నాకు నువ్వే నచ్చావు అంతే అంటాడు కశ్యప్. సీత సమాధానం చెప్పలోపే అక్కడికి కోపంగా వస్తాడు రామ్. సీత, నీకు బస్సులో ఇబ్బందిగా ఉందని నా సెక్రటరీకి లీవ్ ఇచ్చి నిన్ను నా సెక్రటరీ డబుల్ శాలరీ ఇచ్చి నీ చేత ఒక బైక్ కొనిపించాను. నిన్ను ఆ విధవరావు ఏడిపిస్తున్నాడు అని వాడిని ఉద్యోగంలో నుంచి తీసేశాను. నీ కంట నీరు ఒలికితే తెల్లడిల్లిపోయాను. నీ సంతోషంలో నా ఆనందం వెతుక్కున్నాను. ఇంకెలా చెప్తే అర్థమవుతుంది నువ్వంటే నాకు ఇష్టమని? ఐ లవ్ యూ సీత. నీ బాధలో, ఆనందంలో, సుఖంలో, దుఃఖంలో జీవితాంతం పాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనం పెళ్లి చేసుకుందాం సీత అంటాడు రామ్. నేను నీకు సరిపోను. నీ స్టేటస్కి సరిపడే మీ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. నన్ను మర్చిపోండి అని తలదించుకొని అంటుంది సీత. సీత ఎందుకు వద్దు అంటుందో అర్థమవుతుంది రామ్కి. నిన్ను పెళ్లి చేసుకుంటే నా కుటుంబ గౌరవం పోతుందని నీ ఉద్దేశమా? మెంటల్ లాగా ఆలోచించకు. నీలాంటి అమ్మాయి నాకు 7 జన్మలు వెతికినా దొరకదు. వేరే ఎవరూ వద్దు కూడా నాకు. నాకు నువ్వే కావాలి సీత. నిన్ను తప్ప వేరే వారిని నేను ప్రేమించను, పెళ్లి చేసుకోను. నన్ను కూడా నువ్వు అంతే ప్రేమిస్తే, నా మీద, నా ప్రేమ మీద నీకు నమ్మకం ఉంటే ఈ చీర కట్టుకుని రేపు మా ఇంటికి రా అని చెప్పి తిరిగి వెళ్ళిపోతూ కశ్యప్ కడుపులో ఒక పంచ్ ఇచ్చి, తను నాది, నా భార్య. నువ్వు నోరు మూసుకొని బెంగళూరుకి వెళ్ళిపో. మా పెళ్లి కార్డ్ పంపిస్తాను. అప్పుడు అక్షింతలు వేయడానికి రా చాలు అని చెప్పి వెళ్ళిపోతాడు రామ్. సీత చేతిలోని చీరను చూసి ఇది ఆ రోజు బెంగళూరులో షాప్ విండోలో చూసినది అని అనుకుంటుంది. ఆ రోజంతా సీత ఏడుస్తూ ఆలోచిస్తూనే ఉంటుంది. మరుసటి రోజు సీత రాక కోసం ఆతృతగా అటూ ఇటూ తిరుగుతూ ఎదురు చూస్తూ ఉంటాడు రామ్.
సీత వస్తుందా రాదా అని టెన్షన్కి రామ్కి చెమటలు పడుతుంటాయి. అంతలో ఇంట్లోకి కెంపు రంగు చీరల అచ్చం ఆ శ్రీ మహాలక్ష్మిలాగా అడుగు పెడుతుంది సీత. సీతారాం దగ్గరకొచ్చే నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది. ఆ మాటలకి రామ్ ఆనందానికి అవధులు లేవు. రామ్ నవ్వి ఇప్పుడే తాళి కట్టమన్నా కట్టేస్తాను అంటాడు ఆత్రంగా. ఆగరా బాబు ఆగు, మీ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపిస్తాము మేమందరం అని రామ్ వాళ్ళ అమ్మా నాన్న ఒక పక్క, సీత వాళ్ళ అమ్మా నాన్న ఇంకో పక్క వచ్చి చెబుతారు ఆనందంగా. రామ్ ఆనందంతో నవ్వుతున్న సీతను దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకొని మబ్బులు వీడిన చందమామల కుకూన్ గూడు నుంచి రెక్కలు పరిచి బయటకు వచ్చిన సీతకొక చిలుకలాగా ఉంది సీత ఇప్పుడు అనుకుంటాడు మనసులో. రామ్ సీతల పెళ్లి పనులు అనుకున్నదే తడువుగా మొదలవుతాయి. రామ్ సీతతో తన జీవితాన్ని పంచుకోబోతున్నాడని ఆనందిస్తాడు. సీత ఇన్నాళ్ళ తన బాధకి విముక్తి దొరికిందని, తనని అర్థం చేసుకునే భర్తను ఆ దేవుడు తనకి ప్రసాదించాడని సంతోషపడుతుంది. సీత వాళ్ళ అమ్మ నాన్న కూడా రామ్ వల్ల సీతలో వచ్చిన మార్పుకి ఆనందిస్తారు. రామ్ సీత ఆఫీస్కి వెళతారు. ఇప్పుడు రామ్తోనే వస్తుంది సీత ఆఫీస్కి. సీత ప్రవర్తనలో నడవడికలో అన్నిటిలో మార్పు వస్తుంది. రామ్ తనకు అండగా ఉంటాడు అనే ధైర్యం ఆమె ముఖంలో తొణికిసలాడుతుంది. ఆకాశమంత పందిరి, భూదేవి అంత అరుగు వేసి రామ్ సీతల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. రామ్ తాళి కట్టే సమయంలో సీత కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. సీతను కంటికి రెప్పలా కాపాడుతానని, జీవితాంతం ప్రేమగా చూసుకుంటానని మాటిస్తాడు రామ్. సీతారాం అడుగుజాడలలో నడుస్తానని, అతనే తన పాలిట దైవం అని చెబుతుంది. వారు తలంబ్రాలు పోసుకుంటూ గోల చేస్తుంటే వారి తల్లిదండ్రుల కళ్ళల్లోని ఆనంద బాష్పాలు వారికి దీవెనలుగా మారుతాయి. పెళ్ళయ్యాక అప్పగింతలలో సీత ఏడుస్తుంటే రామ్ బాధగా కావాలంటే మీ అమ్మా నాన్నలను కూడా నీతో పాటు మన ఇంటికి తీసుకొని వెళ్ళిపోదాం గాని నువ్వు ఏడవకు సీత అంటాడు బాధగా మొహం పెట్టి. అలా అనగానే అందరూ నవ్వేస్తారు. పెళ్ళైన పక్క రోజు కొత్త దంపతులు వారి ఇళ్ళవేల్పు అయిన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని వారి ఇంటి పద్ధతి. కాబట్టి వాళ్ళిద్దరూ గుడికి వెళ్తారు. అక్కడొచ్చిన ఆడపిల్లలంతా రామ్కి సైట్ కొడుతుంటే చూసి తట్టుకోలేకపోతుంది సీత. అక్కడికి వెళ్ళకండి, ఆ అమ్మాయిలు మిమ్మల్ని తినేసేలాగా చూస్తున్నారు అంటుంది సీత. నన్ను కాపాడ్డానికి నా రౌడీ రాణి ఉండగా నాకెందుకు భయం అంటాడు రామ్ నవ్వుతూ. సమాప్తం.